హాయ్ ఫ్రెండ్. నన్నేనా? ఎస్, నేను ఫ్రెండ్ ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకు అందరూ ఫ్రెండ్సే. పిఎం టు పిఎం అంటే పని మనిషి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ ఫ్రెండ్సే నాకు. మీరు భలేవారు సార్. ముందే తీసేయ్. ఏంటి? అదే ఆ సారు ఏమండి ఇవన్నీ కుదరదు నాకు. చనువుగా ఒరే సన్నాసి ఎదవా అని పిలవాలి. ఏది నన్ను ముద్దుగా ఒకసారి ఒరే అను. నా వల్ల కాదు సార్. ఆనాపత్తనే వెళ్ళిపోతా. అది ఇప్పుడు బాగా పిలిచావు. ఒరే ఇప్పుడు నువ్వు వెళ్ళి 4 లార్జ్ స్కాచ్ విస్కీ పెగ్గలు పట్టిరారా ఎదవా. అలాగేరా సన్నాసి. అదే ఎద్దవా సన్నాసి తిప్పద్దు తునిగా ఎందా కప్పరు గిడతావి రావి నోవంక. యారా ఇంకా ఏమన్నా కావాలా? ఒరే నీ రా ఎంత బాగుందిరా. ఇంకేమీ అక్కర్లేదురా ఎదవా. నీ హోటల్లో మందు ఫుడ్ బ్రహ్మాండంగా ఉన్నాయిరా స్టూపిడ్. థ్యాంక్స్ రా. ఒరే ఇడియట్ వెళ్ళి హాట్ వాటర్ పట్టరారా ఎదవా. అలాగే రా స్టూపిడ్. అది కరెక్ట్. ఏంటండి వీడు బిల్లు నేను కడతాను అని కూడా చేస్తాడేంటి? అంత జీతం ఇస్తున్నారా మీరు? వాడి జీతం కన్నా టిప్ ఎక్కువ, అందుకనే వాడికి నిక్ ఎక్కువ. అందుకా నేను కడతాను బిల్లు అని కూడా చేస్తున్నాడు ఎద్దవా. పెసనోరుడు ఆడెవరికి ఖర్చు పెట్టకుండా మీకు ఖర్చు పెడుతున్నాడంటే మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా అర్థమవుతుంది. మామూలు స్ట్రాంగ్ కాదండి, అంబుజా సిమెంట్. ఏమండి వాడికి ఉద్యోగం రాకముందు వాడికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా మీకు? బిల్లు తీసుకోండి. బిల్లు ఏముందండి, బిల్లు వాడు కడుతున్నాడు కదా. ఈసారి టిప్ మీరు తీసుకోండి. సార్ ఈయనేడు సార్? వెళ్ళిపోయాడు. మరి బిల్లు నువ్వే కడతానన్నావుగా. మీ ఇద్దరిది క్లోజ్ ఫ్రెండ్షిప్ గా. ఆడు నాకు ఫ్రెండ్ ఏంటి సార్? ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఊరుకోవయ్యా, ఇప్పుడే పరిచయం అయితే ఏరా ఒరే వేటవా అని తిట్టుకుంటారేటి? ఆడే అడిగి మరీ తిట్టించుకున్నాడు సార్. ఇదిగో బిల్లు నువ్వు కట్టాల్సి వస్తుందని ఆడి నీ ఫ్రెండ్ కాదనుకో. ఆడి బిల్లు నా టిప్పు నీ జీతంలో కట్టలే.